నా పేరు పాండయ్య, నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట తాలూకా, అమరాబాద్ మండలం, తిరుమలాపురం పీకే గ్రామం. మధ్యల పాండయ్య, సన్నా కృష్ణయ్య. నేను వ్యవసాయం చేస్తాను. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. నేను అనుకోకుండా వ్యవసాయం చేస్తుంటే చిలకలో పడిపోయినా. కింద పడిపోతే మా పిల్లలు తీసుకొచ్చిండు. నా కొడుకు తీసుకొస్తే బ్రెయిన్కు కొంచెం దెబ్బ తగిలిందని స్కానింగ్ చేసిండ్రు. ఆ స్కానింగ్ కొంచెం దాన్ని ఇప్పుడైతే మంచిగా ఉంది. నాకైతే పడిపోయినప్పుడు మతి లేదు, ఇప్పుడు చాలా మంచిగా ఉంది. నా పేరు వచ్చేసి శివకృష్ణ. ఇతను మా నాన్న. ఇంటి దగ్గర అతనికి తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏందని చూస్తే అది బీపీ. ఆయనకి ఇంత ముందు నుంచి బీపీ ఉంది. ఆ బీపీ ఎక్కువ కావడం వల్ల కింద పడిపోయిండు. మాటలు లేవు, అసలు కాళ్ళు అసలు ఎలాంటి చలనం లేదు, అన్కాన్షియస్లో ఉన్నాడు. మాకు నియర్ బై ఉన్న అచ్చంపేట హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం తాత్కాలికంగా. అక్కడ ఉన్న డాక్టర్ వచ్చేసి ఇమీడియట్లీ హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. మేము హైదరాబాద్కి వస్తున్న క్రమంలో మా బావకు తెలిసిన ఒక ఫ్రెండ్ అతనికి కాల్ చేస్తే అతను ఇక్కడ శ్రీకర్ హాస్పిటల్ ఎల్బీనగర్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను అనేసి అన్నాడు. సో అక్కడ వర్క్ చేస్తున్న పర్సన్ ఉంది. ప్రజెంట్ ట్రీట్మెంట్కి అయితే తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్ అనుకొని మా బావ త్రూ మేము అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్తే అక్కడ చెక్ చేసి అక్కడ ఉన్న డాక్టర్స్ చెప్పారు, ఇక్కడ ఓన్లీ న్యూరోకి అయితే చూడగలుగుతాం, కానీ ఇంకా దానివల్ల కొంచెం హార్ట్ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో అక్కడికి వెళ్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి మన బ్రాంచ్ ఉంది, మీరు వెళ్ళొచ్చు, లేదు మీకు ఫర్దర్గా ఏదన్నా హాస్పిటల్ తెలిసినా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. సో మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మేము ఇదే చూజ్ చేసుకున్నాము. మనం ఎక్కడికి ఎందుకు వెళ్ళేది, ఎలాగో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మెయిన్ బ్రాంచ్కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసాం. అప్పటి నుంచి మేము ఎల్బీనగర్కి వచ్చిన కానీ ట్రీట్మెంట్ కంటిన్యూస్ నడుస్తూనే ఉంది. అక్కడి నుంచి మాకు వాళ్ళే అంబులెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, వాళ్ళే పంపించారు బ్రాంచ్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చాలా స్పీడ్ జరిగింది. ఒకవేళ స్పీడ్ జరగకపోతే ఈరోజు మా నాన్న ఈ స్థితిలో లేడని అనుకునేటుండే. కాకపోతే ట్రీట్మెంట్ మంచిగా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ ఇమ్రాన్ సార్ అని చెప్పేసి న్యూరో స్పెషలిస్ట్ అన్నారు. ఒక 50% మీ నాన్న ఏమైతే తెలియదు, ఎందుకంటే బ్రెయిన్కి సంబంధించిన ఇది కాబట్టి ఆయనకి ఏమవుతుంది ఏందనేది మేము 50% ఏం చెప్పలేమన్నారు. కాకపోతే అతను 100% ఎఫర్ట్ పెట్టింది కాబట్టి ఈరోజు మా డాడీ ఇక్కడ ఉన్నాడు. ఈ విధంగా నేను చెప్పగలుగుతున్నా అంటే డైలీ సార్ వచ్చి అతను చూస్తున్న పద్ధతి కావచ్చు, మార్నింగ్ ఈవినింగ్ 2 times వస్తారు, సార్ చూస్తారు. ఇక్కడ ఉన్న నర్సులు మాత్రము టైం అంటే టైము, కనీసం ఎలాంటి టైం కూడా తప్పకుండా మంచి ట్రీట్మెంట్ సార్ చెప్పిన విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు ఏ టైంలో అంటే ఆ టైంలో. ఇంకోటి వార్డ్ బాయ్స్ కూడా చెప్పాలి, వాళ్ళు మాత్రం ఇంకా చాలా బాగా చేస్తున్నారు. వచ్చి ఏ విధంగా చేయాలి, డ్రెస్సులు చేంజ్ చేస్తున్నారు. కనీసం అతను మా డాడీని తూడ్చే కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వర్క్ అంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ అలాగే ఉంది, డాక్టర్స్ కూడా అలాగే ఉన్నారు. సో అన్నీ బాగున్నాయి. క్లీనింగ్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, నర్సు ఏవైనా అన్నీ బాగున్నాయి. సో దానివల్ల ఈరోజు మా నాన్న, దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మా నాన్న ఈరోజు ఈ విధంగా లేచి నడుస్తున్నాడు అంటే అన్కాన్షియస్లో ఉండి డెత్ స్టేజ్లోకి వెళ్ళిన పర్సన్ వచ్చేసి ఈరోజు మా ముందర మాట్లాడి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పలాగే తిరుగుతున్నాడు అంటే అది ట్రీట్మెంట్, ఇక్కడ ఉన్న డాక్టర్ల ట్రీట్మెంట్తో అలా ఉన్నాడని చెప్పేసి చెప్పగలుగుతాం. మేము ఇక్కడికి వచ్చేసి దాదాపు ఒక 13 days కావాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న మా డాడీ కండిషన్ చూసేసి ఇమ్రాన్ సార్ మాకు చెప్పాడు, మామూలుగా ఒక ఆపరేషన్, పెద్ద ఆపరేషన్, అది బ్రెయిన్కి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. బ్రెయిన్కి వచ్చేసి మేము వచ్చిన నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్లీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 2-3 days ఐసీలో ఉన్నాడు. సో మా డాడీ మళ్ళీ బ్యాక్ రావడం వల్ల నార్మల్గా జనరల్ వార్డుకి పంపించేశారు. ట్రీట్మెంట్ యథావిధిగా నడుస్తూనే ఉంది. ఈరోజు ఓకే, ఈ రోజుతో మా డాడీ మంచిగా ఉన్నాడు, ఎప్పటిలాగా యథాస్థితిలో వచ్చేసాడు. వెళ్తున్నారా? వెళ్తున్నాం, బాగానే ఉన్నారు కదా, మంచిగా ఉన్నాం. మళ్ళీ వ్యవసాయ పనులు